పల్నాడు జిల్లా దాచేపల్లి నగర పంచాయతీ పరిధిలో ప్రజా సంఘాల ఆధ్వర్యంలో పల్నాడు జిల్లాను పల్నాడు జాషువా జిల్లాగా పేరు పెట్టాలని డిమాండ్ చేస్తూ గుర్రం జాషువా జ్యోతిరావు పూలే విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అంబేద్కర్ ప్రచార కమిటీ కన్వీనర్ డేగల అబ్రహం, ప్రభుదాస్, బత్తుల వెంకయ్య, ఫాదర్ ప్రేమయ్య, గంగారం వలి, హనుమాన్ నాయక్, చిరంజీవి, యేసు, అంబటి మట్టయ్య, వెంకటనారాయణ, జాలే అశోక్ పాల్గొన్నారు. ఆ నాటకాలను చిన్నతనంలో తెంగి చూసినటువంటి గుర్రం జాషువా గారు ఈరోజు ప్రపంచవ్యాప్తంగా కూడా అన్ని చోట్ల ఆయన రాసిన పద్యాలు, కవితలు ఈరోజు రెయిన్బోల కళాకారులు అయితే బుక్గా మారింది. ఆయన రాసిన కవితలే ఈరోజు అందరూ కూడా చదువుకుంటూ ఉన్నారు. అన్నలో చెప్పినట్టుగా 1941వ సంవత్సరం జనవరి 1-2 తేదీల్లో తిరుపతి వెంకట కవులచే ఒకరోజు విజయవాడ పురవీధిలో మొదటి రోజు అశ్వమేధం పైన 5 గుర్రాలపైన ఆయన ఎక్కి ఊరేగించడం జరిగింది. అలాగనే గజారోహణం ఏనుగుపై ఆయన ఊరేగించి గండబేరులను తొడిగి ఆయనకు అనేక కవి విశారద, కవితోకుల అనేకమైనటువంటి బీదులు ఇచ్చి ఆయన సత్కరించారు. ఆయన కళాన్ని కత్తిగా మలుచుకొని వివక్ష పైన ఎవరెవరైతే వివక్ష గురవుతున్నారో వాళ్ళందరూ విముక్తి కోసం చాలా పోరాడారు. ఆయన ఒక రాజకీయవేత్త, ఎమ్మెల్సీగా కూడా పనిచేసి ఉన్నారు. అలాగే ఆయన మాసిగా కూడా పనిచేసి ఉన్నారు. కులంలో ఎలా ఏ కులంలో ఏ మతంలో ఉన్నా కానీ వివక్షను ఎదిరించిన గొప్ప కవి విశారద ఆయన పేరు నిజంగా ఇప్పుడు పెట్టబోయే ప్రస్తుతం ఉన్న శాసనసభ్యులు కూడా అంటున్నారు గురజాలని ప్రత్యేక జిల్లా హెడ్ క్వార్టర్గా మార్చాలని. దానికైనా మేము స్వాగతిస్తున్నాం. అలాగనే రేపు గుంటూరు, పల్నాడు జిల్లాకి ఆయన పేరు పెట్టారు. అలా కాదు, ఆ రెండు కాకపోయినా గురజాలకైనా సరే ఆయన పేరు పల్నాడు జాషువా జిల్లా కానీ, గురజాల జాషువా జిల్లా అని కానీ, లేకపోతే జాషువా గురజాల జిల్లా ఎలా పెట్టినా కానీ మాకు సంతోషం. కానీ ఆయన్ని వర్ధంతులు జయంతి మనం చేసుకోవడం కాదు, కానీ ఆయన పేరు పెట్టుకున్నప్పుడే నిజంగా ఆయన నిజమైన గర్వాన్ని నివారణ అర్పించినట్టు అవుతుంది. గత ప్రభుత్వాలు అడగకుండా అన్నమయ్య జిల్లా జోహార్ మానసి కాళీశ్రామ్, జోహార్ గుర్రం జాషువా, జోహార్ మహాత్మా జ్యోతిరావు పూలే. అందరికీ జై భీమ్. నా పేరు పోతుల వెంకటేశ్వర్లు, పల్నాడు జిల్లా దాచేపల్లి. పల్నాడు జిల్లాకి నవయుగ చక్రవర్తి, కవి కోకిల, పల్నాడు తాలూకా వినుకొండ మండలం చాటగడపాడులో భూగ్రామంలో జన్మించినటువంటి మహాకవి గుర్రం జాషువా గారు ఖండకావ్యం కానీ, గబ్బిడం కానీ, ఈరోజు సత్యహరిచంద్ర ప్రజలు కానీ, దానవీర సూరకర్ణ కానీ అన్నీ కూడా ఆ రోజు ఉన్నటువంటి మహానుభావుడు కవి కోకిల గుర్రం జాషువా గారు రచించినటువంటి రచనలు. ఆయన మహాకవి. తిరుమల తిరుపతి దేవస్థానం నుంచి కూడా వేద పండితుల చేత ఖండబేరాణం చెప్పించుకొని ఆయనతో వేణువు మీద అంబారు కట్టించుకుని ఊరేగించినటువంటి మహాకవి. ఆ కవి పేరు గుర్రం జాషువా పల్నాడు జిల్లా నామకరణం చేయాలని ఈరోజు దాచేపల్లి మన పల్నాడు జిల్లా మొత్తం కూడా మరి ఆయన గురించి ఉద్యమాలు చేసి ఎంతోమంది నాయకులకి గత ప్రభుత్వంలో మెమోరాండాలు ఇవ్వడం కూడా జరిగింది. కానీ గత ప్రభుత్వంలో ఈ అంశం మీద ఎలాంటి చర్చ జరగలేదు. అది కేవలం గుర్రం జాషువా గారి పేరు చెప్పంగానే వాళ్ళు ఎన్నికపోవడం భావ్యం కాదు. గుర్రం జాషువా అంటే తెలుగు భాషకు వెన్ను తెచ్చిన వ్యక్తి గుర్రం జాషువా గారు. ఒక కులానికి సంబంధించిన వ్యక్తి కాదు, ఒక మతానికి సంబంధించిన వ్యక్తి కాదు. కాబట్టి సర్వ మానవులకి మరి ఉపయోగపడే వ్యాస రచనలు ఏదైతే కవిత్వాలు అనేకమైన మరి విషయాల మీద ఆయన కవిత్వాన్ని మనకి అందించారు. అలాంటి గొప్ప వ్యక్తి మరి గతంలో మనం చూసినట్టయితే స్వతంత్ర ఉద్యమంలో కూడా పనిచేసినటువంటి పెద్ద నాయకుల యొక్క చరిత్రను కూడా కవిత రూపంలో మనకి అందించినటువంటి వ్యక్తి. మరి అలాంటి వ్యక్తి పేరు మన పల్నాడు జిల్లాలో ఏర్పాటు చేయాలని, ఆయన పేరు నామకరణం చేసే విధంగా ఎన్డీఏ ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని చెప్పి, అదేవిధంగా స్థానిక శాసనసభ్యులు వారు పల్నాడు